టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ రాజ్యస్థితిగతుడైనటువంటి మనకి ఇంకా రావాల. శుక్రుడు ఎప్పటికి వస్తాడు? 19కి రావాల. ఈ లోపల మనకి ఈ కన్యారాశి వారికి అష్టమ స్థితిగతుడై శుక్రుడు అనేకమైనటువంటి ఇబ్బందులను పెడతాడు. స్త్రీల వలన అనేకమైనటువంటి తలపోట్లు వస్తాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి తలపోట్లు, భార్య వ్యతిరేకత. ఆల్రెడీ గొడవలు జరుగుతాయి అనుకోండి. మీ ఉద్యోగాల రీత్యా ట్రాన్స్ఫర్లు వేరే చోట, మీరు వేరే చోట అనే కాకుండా మామూలుగా కూడా మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ యొక్క కన్యారాశి వారికి ప్రమోషన్స్ విషయంలో మీకు ఏం డోకాలేదు. అలాగే శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు వస్తుంది. అలాగే ఈ యొక్క శని కుజ బుధ గ్రహాలు అనేకంగా బాగుండలేదు, మిమ్మల్ని ఏడిపించుతూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు అండ్ చాలామందికి ఈ మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్లు కూడా జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆర్థరైటిస్ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క వ్యయస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు వెనీరియల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క మర్మాంగాల దగ్గర అనేకమైనటువంటి డిజీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా స్నానాలు చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క మర్మావయాల యొక్క శుభ్రత సిగ్గుపడకుండా మీ పిల్లలకు కూడా చెప్పండి. వాళ్ళు కూడా కన్యారాశి వాళ్ళు ఉంటారు. భార్యాభర్తలు కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అందువలన ఆస్తులు విపరీతంగా పెరిగిపోతాయి. మీకు బంగారం రేటు తగ్గిపోయింది. బంగారం విపరీతంగా కొనాలని ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఏసీల్లో ఉండడమే ఎండాకాలం కదండి. వారం అంతా కూడా అసలు ఏ విధమైన కష్టాలు ఉండవు. కాబట్టి అన్నీ మీ కాళ్ళ దగ్గరికి రావడం జరుగుతాయి. మీ పిల్లల పరీక్షల్లో పాస్ అవ్వడము, మంచిగా ముందుకు వెళ్ళడము అనేటటువంటివి చక్కగా జరుగుతాయి. అయితే పాస్ అయితే సరిపోదు కదండి, మొత్తం ఇంకా చదివించాలి కదా, ఎక్కువ చదువులు. కాబట్టి దానికి మరి డబ్బు ఖర్చు అవుతుంది కదా, కాబట్టి అధికంగా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోవాలా. అండ్ ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఎక్కువ తాగుతారో వాళ్ళు లివర్ పోవడానికి ప్రాబ్లం ఉంటుందండి. ఎందువల్లంటే రాత్రులు 8 దాటిన తర్వాత ఎవరికైనా ఫోన్ వచ్చిందనుకోండి జ్యోతిష్కులకి, అవి పిచ్చి ఫోన్ల కింద లెక్క అనమాట. అవి తాగేసేసి మామూలుగా మాట్లాడతారు. ఒక వ్యక్తిని మాట్లాడుతున్నప్పుడు నేను గమనించి చెప్పాను, ఆయన జాగ్రత్త అని. ఆ తర్వాత పాపం నాకు తెలిసింది అతను మరణించాడని. అందువల్ల పరిహారాలు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి దానం చేసుకోండి, వారాహి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి, ఎర్రని పుష్పాలు పెట్టండి, ఎర్రని ఫలాలు పెట్టండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.